మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో గల అంబేద్కర్ పార్కులో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, జువ్వాడి కృష్ణారావు మరియు ఇతర రాజకీయ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని, కులం మత భేదం లేకుండా రాజ్యాంగ హక్కుల కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. ఇది ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయమని, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ పాలన సుభిక్షంగా జరుగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ రాజ్యాంగం సక్రమంగా అమలయ్యే విధంగా సహకరించాలని కోరారు. 1956లో ఇదే రోజు అంబేద్కర్ గారు ప్రారంభించడం జరిగింది. కానీ ఆయన చనిపోలేదు, మనందరి రూపంలో ఇక్కడే ఉన్నాడు. మనం ఈరోజు నేను ఒక డిఎస్పీ అనో సార్ ఒక ఎమ్మెల్యేగానో ఇట్లా నిలబడినామంటే ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన రాసిన కథనం, ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక వ్యక్తికి ఒకటే సబ్జెక్ట్లో ఉంటుంది. ఆయన ఒక లా తెలిసింది అనుకో, ఎకనామీ తెలియదు, ఎకనామీ తెలిసింది రిఫార్మర్ కాలేదు, రిఫార్మర్ అయితే ఒక పొలిటికల్ లీడర్ కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాలి. ఆయన ఒక జ్యూరిస్టు, ఆయన ఒక ఎకనామిస్టు, ఆయన ఒక సోషల్ రిఫార్మర్, ఆయన ఒక పొలిటికల్ లీడర్. ఇన్ని ఉండే కాబట్టి ఈరోజు ఆయన చనిపోయిన దగ్గర 66 ఇయర్స్ అయినా, 66 సంవత్సరాలు అయినా మనం ఆయన స్మరించుకుంటున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ నిలబడి ఈ మాటలు మాట్లాడుకుంటూ ఇంత ప్రశాంతంగా ఉన్నాము. ఈ ఒక డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇంత ఎఫెక్టివ్గా ఇంత ప్రశాంతంగా మన వ్యూస్, మన భావాలు వ్యక్తం చేసుకోవడానికి కల్పించింది రాజ్యాంగమే. హక్కే ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన మన అంబేద్కరే. మన వక్తలు రమేష్ గారు, మన నరేష్ వీళ్ళందరూ చెప్పినట్టు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో ఆపాదించేది. ఆయన అందరివాడు, ఆయన భారతీయులు అందరికీ చెందినవాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు. నేను మా నాయక కృష్ణతో మాట్లాడినప్పుడు చెప్తుంటాను, అట్లా కాదు ఆయన ఒక వర్గానికి పరిమితం చేయొద్దు, ఆయన అందరివాడు, మనందరివాడు. అందరం మనం ఈరోజు ఈ స్థితిలో అంటే ఈ చైర్లో కూర్చున్నట్టే కారణం ఆయనే అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మా వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీరందరూ ఇక్కడ సమావేశం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ చూపిన మార్గంలో, అంబేద్కర్ చూపిన దారిలో ప్రయాణించాలని, ప్రజాస్వామ్యంలో మనకు అందరం కూడా ఓడిపోవడం సహకరించుకోవాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ. అందరూ ఎమ్మెల్యే అనగానే కొద్దిగా సింగపూర్ డాక్టర్ ఎమ్మెల్యే కానీ కొద్దిగా ముఖ్యంగా అది కూడా అంబేద్కర్ వర్ధంతికి నా ఫస్ట్ కావడం అందరు వర్షాలు నేను అంబేద్కర్ గారు కల్పించిన ఓటుతోనే వాళ్ళని ఎమ్మెల్యే దానికి మళ్ళీ ఒకసారి మాటలు చెప్తే మళ్ళీ అదే 100% అందరం కలిసిమెలిసి పనిచేద్దాము. రాజకీయాలు పక్కన పెడదాము, కులం మతం పక్కన పెడదాము, అందరం సమానము, ఎవరు చిన్న ఎవరు పెద్ద లేదు. దయచేసి అంబేద్కర్ గారి ఆశయాలు మన మెట్పల్లి దగ్గర నుంచే, మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 100% ఇన్ని రోజులు అందరూ మాట్లాడుతున్నారు, మళ్ళీ అయితే లేదు. సో దయచేసి అందరం కూడా వారు చెప్పినట్టుగా పాటిద్దాం. అందరం కూడా 100% మీ అందరి ఆశలతో, మీ అందరితో కలిసిమెలిసి మీ తమ్ముళ్ళలాగా మెట్పల్లి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు, మొట్టమొదటి మీటింగ్ అనిపించినందుకు మీ అందరూ కూడా కోరుతున్న ధన్యవాదాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ
ఘనంగా నివాళులర్పించారు. వారు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప నాయకులు వారు ఇవాళ దేశం నడుస్తుందంటే వారి అడుగుజాడలను నడుస్తుంది. ఇవాళ తెలంగాణ రావటం కారణం కూడా వారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఇవాళ తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడం మన అందరి కర్తవ్యం. కాబట్టి వారికి ఈరోజు మేమందరం కూడా ఘనంగా నివాళులర్పించాం. మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు సముచిత న్యాయం కల్పించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఈరోజు ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ విధి విధానాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి చేరుతున్నాయంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఆలోచించి ముందు తరాలకు ఏ రకంగా అయితే ఉపయోగపడుతుందో అన్నీ పొందుపరిచి రాజ్యాంగంలో అప్పుడే అన్నీ రచించినటువంటి గొప్ప మహనీయుడు. తను 65 సంవత్సరాల క్రితం మరణించడం చాలా బాధాకరం. తన సేవల్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ అడుగుజాడల్లో మనం నడవాలని కోరుకుంటూ, అలాగే ఏ ప్రభుత్వమైనా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మనకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. కాబట్టి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారిని మనం వారిని గుర్తించుకోవడమే కాదు, వారి అడుగుజాడల్లో బోధించు, సమీకరించు, పోరాడనేటువంటి ఈ 3 సిద్ధాంతాలని మనం ఎప్పుడూ పాటిస్తేనే మనకు రాజ్యాధికారం మనకు అందుతుంది. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం సంజయన గారు నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన బడి ఈ తొలిసారిగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అంబేద్కర్ సంఘాల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం. డాక్టర్ సంజయ్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలని కోరుతున్నాం. అదే విగ్రహానికి పూలమాల వేయాలని కోరుతున్నాం. మన ఎంపీపీ మహాసాయి రెడ్డి గారు కూడా మన అంబేద్కర్ విగ్రహం మంత్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గారు అంబేద్కర్ విగ్రహానికి, మరియు లింగంపల్లి సంజీవ్ గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలని కోరుతున్నాం. మన భక్తులు పూలమాల వేయాలని కోరుతున్నాం. కౌన్సిల్ గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలని కోరుతున్నాం. గొల్లం ప్రకాష్ గారు అంబేద్కర్ నాయకులు.